అవును, ఏమిటి అంత శ్రద్ధగా చదువుతున్నారు? చూసారా ఈ అన్యాయం? ఎవడో ఒక హంతకుడు ఒక ఆడదాన్ని కారులో తీసుకెళ్లి గొంతు పిసికి చంపి రోడ్డు పక్కనున్న పొదల్లో పారేసిపోయాట. అలాంటి వార్త చదవకండి, నాకు చెప్పకండి. నాకు అసలే నాకు కాదండి, నా నరాలకి. అవునులే, నరాలపై కనిపించవుగా. అదేనండి, ఒకసారి మా ఆయన మీద కోపం వచ్చింది, తట్టుకోలేక ఇలా నెట్టేసాడు. పైనుంచి గురుగురు దొల్లుకుంటూ కింద పడిపోయినాను. అప్పటి నుంచి నాకు గుండెదడ. ఆయన కింద పడితే మీకెందుకు గుండెదడా? ఆ ఘోరాన్ని కళ్ళారా చూశాను కాబట్టి. ఆ ఘోరాన్ని చూసారా, చేశారా? ఎవరండి కావాలని చెయ్యకపోయినా కావాలని నేనే కదటండి, అనుభవించేది ఆయన కదటండి. ఇంతకీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? కాళ్ళు చేతులు విరిగి మంచంలో ఉన్నారు. అయ్యో, ఇంకా జరిగినా మానవుడు తను కాలు దారి పడ్డాననే చెప్పాడు గాని నేను తోసానని ఎవరికీ చెప్పలేదు. చెప్తే ఇంకోసారి తోస్తామని భయమేమో. అదేమిటండి, ఆయన స్వభావమే అంతండి. అందుకే నీకు గుండెదడా. దివా కాకరతో భీత అన్నారు. అదేమిటండి కాకరకాయ అంటున్నారు? కాకరకాయ కాదు తల్లి. పగలు కాకేస్తేనే భయపడిపోయి భర్తని కావలించుకుండే ఒక ఇల్లాలు అర్ధరాత్రి నది దాటి అవతల ఉన్న ప్రియుడిని వెళ్లి కావలించుకుంటా. మీరు భయవారండి, పొట్ట చక్కెర వేసి నవ్విస్తున్నారు. మీరు నాకే ముక్కలు వేట్టు పొడుతున్నారు. అనుకోకండి, నాకు అలవాటు. అవును, ఇలాంటి అలవాటు చాలా మందికి ఉన్నాయి. నాకు నిద్ర వస్తుంది, మీరు వెళ్ళి పడుకుంటారా? నాకు వస్తున్నట్టుగానే ఉంది. రానివ్వండి, సంతోషం. సరే. ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎందుకు జరిగింది? కొత్త రైల్లో, ఇప్పుడే వెళ్ళిన రైల్లో ఇప్పుడే జరిగింది. ఏమిటది? అది చూడవునమ్మా. నువ్వు పూర్తిగా డౌను. ఏ గారు పక్క పెట్టు. హత్య ముందు పెట్టు, వెనక పెట్టు. భారతంలో పుడకలాగా వచ్చాను, ఏమనుకోకండి, వస్తా. ఇంతకీ ఆ హంతకుడు కాదు గుండెదడా, నువ్వు లోపలికి వెళ్ళు. ఇతను గాడు హంతకుడు. రైల్వే కాదమ్మా, ఇదిగో బొగ్గు పులుసు. నువ్వు ఇలా ఆయాసపడుతూ నుంచి ఉంటే హంతకుడు పారిపోతాడు. అవునవును, పారిపోతాను. త్వరగా వెళ్ళి రిపోర్ట్ ఇవ్వు. అవును, రిపోర్ట్. ఎవరికి? పోలీసులకి. వచ్చేది దేశం తెచ్చి స్టేషన్. బేసిని పిచ్చి రాదమ్మా, మనమే అక్కడికి వెళ్ళాలి. సహకరించినట్టే ఉంది తెలిసేట్లు. మనమే పెడతాను, నువ్వు వెళ్ళి రైలెక్కు. మీరు చూసారా అమ్మా? నేను బాగా చూశానండి, కళ్ళారా చూశాను. వాడు ఆ పిల్ల గొంతు పిచ్చిని చంపేస్తుంటే పాపం కేకలేస్తుందని ఆ రైలు శబ్దాలు ఏం వినిపించలేదు. నేను చూస్తే ఆ పిల్ల అలాగే పడిపోయిందండి, చచ్చిపోయి పడిపోయిందండి పాపం. పోయాడు. ఆ పిల్ల శవం అక్కడ లేదా? అయితే పెట్టిందండి. ఖచ్చితంగా పట్టుకుంటాం. ఎందుకు సందేహపడతారు? నేను ట్రై చేస్తాను. నాకు వస్తే మీకు అది మా డ్యూటీ. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్ అమ్మా.
పేరు లలిత కాదండి. అదే మీ పేరు కాదండి, నా భార్య పేరు. ఓహో, లలితమ్మ మీ భార్య? అవునండి. ఆవిడ బెస్ట్ బ్రిడ్జిలోనే దిగిపోయిందండి. రేషన్ బ్రిడ్జిలోనా? ఎందుకని? అయ్యో, ఎందుకని చిన్నగా అడుగుతారేమిటండి? పక్క టైంలో హత్య జరిగిందండి. హత్య. వాట్? హత్యా? అమ్మా బాబాయ్, మీరంటే భయపడకండి, నాకు అసలే భయం వేస్తుంది. గుండెదాడు. ఐఎమ్ వెరీ సారీ. వయసు మళ్ళీనా క్రాఫ్ షోక్గానే ఉంది. మా ఆయన ఉన్నాడు ఎందుకు? చచ్చి. రైల్లో ఎవరో ఎవరినో చంపితే మనకెందుకు లలిత? ఆ? దానికోసం నువ్వు వెళ్ళి బేస్మెంట్ బ్రిడ్జిలో దిగడం ఏమిటి? కంప్లైంట్ ఇవ్వడం ఏమిటి? చూడండి, నా కళ్ళ ముందు జరిగిన ఘోరాన్ని కళ్ళారా చూసి కూడా మనకెందుకులే నూరుకోవడం నా వల్ల కాదు. వాడెవడో ఇంతవరకు ఎంతమందిని చంపాడో, ఇంకా ఎంతమందిని చంపుతాడో. చూడు లలిత, వాడెక్కడ తప్పించుకుంటాడు? ఎప్పుడో దొరికిపోతాడు. లేదండి, ఈ కాలంలో అలాంటి వాళ్ళు సులభంగా దొరకడం లేదు. ఎలాగో తప్పించుకుంటున్నారు. దానికి మనం ఏం చేస్తాం? పోలీసులకు రిపోర్ట్ ఇచ్చావు, ఇక వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. అదే తప్పండి, అదే మన పొరపాటు. పోలీసులకు చెప్పేసాగనా మన పని అయిపోయిందని అనుకోవడమే పొరపాటు. మనం కూడా పోలీసులకు సహాయపడితేనే వాళ్ళు దొంగల్ని సులభంగా పట్టుకోగలుగుతారు. ఓరి భగవంతుడా, ఒక జడ్జి గారు అమ్మాయిని ఇప్పుడు పెళ్లి ఎలా చేసుకున్నాడు. తప్పించుకున్నాడు అని. నా ఎన్నూరు ఇల్లు నుంచి కోర్టు గాను బేసిక్ పోలీస్ బ్రిడ్జి స్టేషన్ గాను మారేట్టుంది. ఎన్నో నుంచి బేసిక్ బ్రిడ్జి లోగానే వాడు తప్పించుకొని ఉండాలి. లలిత, అసలు ఆ పిల్లని ఏం చేశాడు? లలిత, భోజనం వడ్డిస్తావా? నాకు ఆకలి లేదండి. నాకు ఆకలిగా ఉందే. సరే పదండి. అమ్మా, ఈ రోజు గోకులాష్టమి, పిండి వంటలు ఏం చేయమంటారు? ఏదన్నా చే. అదేమిటమ్మా అలా పరధ్యానంగా ఉన్నారు?
ఏం లేదు ఈరోజు గోకులాష్టం కదూ అయ్యగారికి గారెలు సేమియా పాయసం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా సేమియా పాయసం చేయి. అలాగే. మీరు సేమియా పాయసం అంటుంటే ఆ జమీందారు గారు జ్ఞాపకం వచ్చారు. పాపం ఆయనకి సేమియా పాయసం అంటే పంచ ప్రాణాలు. ఎవరా జమీందారు? ఊరి బయట పెద్ద తోటలో ఉందమ్మా వాళ్ళ ఇల్లు. అంటే పక్కన రైలు పట్టాలు కూడా ఉన్నాయి. ఆ, ఒక కాపలావాడు కుక్క. అవునమ్మా, మీకెలా తెలుసు? అదే అది నేను ఒకసారి ఫ్రెండ్ ఇంటికి పోతూ చూశాను. అవును, ఆ ఇంట్లో ఇంకా ఎవరెవరున్నారు? ఆ ఇంట్లో భూతాలున్నాయి. రాత్రిళ్ళు ఏవేవో భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయమ్మా. అక్కడ పనిచేసినన్ని రోజులు గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని పనిచేశారు. జమీందారు గారి పెద్ద కొడుకు అదొక రకమైన మనిషి. పెళ్ళాన్ని వదిలేసి ఎప్పుడూ క్లబ్బుల్లోనే ఉంటాడు. అతను చూస్తే అందరికీ భయమే. ఇక చిన్నదొర గారు ఉన్నారు, విలాస పురుషుడు. సంగీతాలు డాన్సులు అవి ఇవేం తిరుగుతూ ఉంటాడు. అవును, వాళ్ళ అమ్మగారు లేరా? ఆ ఇంట్లో ఆర్థిక్కు లేకే కదమ్మా ఈ చికాకులన్నీ. కాలేజీలో చదువుకునే బంగారు బొమ్మలాంటి ఒక ఆడపిల్ల, వాళ్ళ పెద్దబ్బాయి గారికి చక్కటి ముద్దు బిడ్డ. ఆ ఇద్దరిని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది. అసలు ఆ ఇల్లు ఎందుకు వదిలేశావు? ఈ భయంతోటే పరిగెత్తుకొచ్చేశాను. అందుకు తోడు అక్కడ కుక్క ఉంది. నాకు అసలే కుక్కను చూస్తే భయం. అది ఏ క్షణానొచ్చి మీద పడి కరుస్తుందో అని భయపడి పారిపోయి వచ్చేశాను. నువ్వు వెళ్ళి వంట పని చూడు. చూడు లలిత, నువ్వు సంగీత లెక్చరర్వి. హాయిగా పాడుకుంటూ మహారాణిగా ఉండవలసిన నువ్వు పోయి వంట మనిషిగా వెళతానంటే నేను ఎలా ఒప్పుకోను? నా మాట విను. అరవకండి, ఎవరన్నా వింటారు. చూడండి, మన పని మనిషి గౌరీ ద్వారా ఆ ఇంటి వివరాలన్నీ తెలుసుకున్నాను. వాళ్లకు వంట మనిషి అర్జెంటుగా కావాలట. పేపర్లో కూడా వేశారు. దయచేసి నన్ను ఆపకండి, పర్మిషన్ ఇవ్వండి. లలిత, ఈ విషయం బయటికి తెలిస్తే మన కుటుంబ గౌరవం ఏమవుతుంది? పైగా ఆ హంతకునికి నీ ప్రయత్నం తెలిస్తే వాడు నీకేం అపాయం కలిగిస్తాడో అనే నా భయం. మీరేం భయపడకండి. న్యాయానికి ధర్మానికి జీవితం అంకితం చేసిన జస్టిస్ జగన్నాథం కూతుర్ని నేను. ధర్మం ఎప్పుడు చేస్తుంది. అలాగే వెళ్ళిరా. నువ్వు వచ్చిందాకా నా మనస్సంతా ఆందోళనతోనే ఉంటుంది. భయపడకండి, త్వరలోనే వచ్చేస్తాను. లలిత, ఆ మీనాక్షే నిన్ను కాపాడు. నన్ను ఆశీర్వదించండి. ఆగో, ఎవరు? అడ్డులు ఏమయ్యా మీసం? ఇక్కడ వంట మనిషి కావాలని ఎవరో చెప్పారు, అందుకే వచ్చాను. ఓ, నేను లోపలికి పోతా. నేను చూస్తే వంటలాగా లేవే. నేను చూస్తే వాచ్మెన్ లా కనపడడం లేదే. నేను చూస్తే పెద్ద జమీందార్లా ఉన్నావు. నీ మీసాలు నువ్వు, ముఖంలో ఏముంది ఆ పొట్ట తిప్పలు. మీసం, నేను లోపలికి పోతా. నీకంటే ముందు ఇద్దరు వంటలు ఇంటర్వ్యూకి వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళు. పోనీ వాళ్ళ సంగతి ఏమైందో తెలుసుకోవడానికైనా లోపలికి వెళ్ళొచ్చుగా. చాలా దూరం నుంచి వస్తున్నాను, దాహం వేస్తోంది. కొంచెం మంచి నీళ్ళు ఇస్తావా? సరే పద. పద 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 పద. సేమియా పాయసం సాగడం ఉన్నాక సాధ కదా. నీకు షుగర్ కంప్లైంట్ అండి. ఎవరికి లేదయా షుగర్? నీకు లేదు అనుకోండి, కానీ మీ ఒంట్లో షుగర్ ఫ్యాక్టరీయే ఉంది. నాకు ఎన్నెన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి, అందులో ఇదొకటి. ఏమా నీకు సేమియా పాయసం సాగడం ఉన్నా కాదా? తక్కువ బలానం చేస్తానండి, సేమల బలానం చేయలేనండి. చేయలేదు, వెళ్ళు వెళ్ళు. నెక్స్ట్ ఏమా నీకు సేమియా పరమాణం చేయడం సాధన ఉన్నా కాదా? ఎంత వచ్చండి, చేయడం రాదండి. నాకు పాయసం అంటే చాలా ఇష్టం అండి. నాకేదో వచ్చినట్టు చేస్తాను, మీకు నాకు శుద్ధం లేదు బాబు. గ్యారంటీయా? వచ్చినట్టు చేస్తుంది. వెళ్ళి నీ మొహంలో. నెక్స్ట్. అవును, వంటకి మొహానికి ఏమిటి సంబంధం? చాలా సంబంధం ఉంది. వంట చేసే మనిషి వడ్డిస్తుందా లేదా? వడ్డించినప్పుడు మనం ఆవిడ మొహం చూస్తామా లేదా? చూస్తాం. చూసినప్పుడు కడుపులో వికారం పెట్టకుండా ఉండాలి. ఇదిగో డాక్టరు, మనం కూర్చునేది తినటానికా కక్కోవడానికా? తినడానికి. కనుక వంట చేసే మనిషి మొహం లక్షణంగా ఉండాలి. నమస్కారం అండి. చూడమ్మా, నీకు సేమియా పాయసం. ఏమన్నా నువ్వు వంట మనిషిగా చేస్తానికి వచ్చావా? ఎందుకంటే అలాగే రామండి. ఏం లేదమ్మా, నిన్ను చూస్తుంటే మహాలక్ష్మిలా అనిపిస్తున్నావు, అందుకని. అందరూ అలాగే అంటారండి. అవును, నీకు సేమియా పాయసం చేయటం వచ్చా? ఒక అబ్బా, ఈనాటికి ఇంటికి ఒక మంచి వంట మనిషి దొరికింది. చూడమ్మా, మీరు సేమియా పాయసం తినకూడదు. మీరు తినొస్తా? అలా అడగమ్మా. డాక్టరు ఈ వయసులో ఈయన అన్ని తినాలండి. ఇది తినకూడదు అది తినకూడదు అంటేనే అన్ని డబ్బులు వస్తాయండి. ఏమ్మా, ఇంటికి నువ్వు వంట మనిషివా లేక డాక్టర్? రెండు. మీరు హలోపతి, నేను వంటింటిపతి. మీరు వ్యాధికి మంటిస్తారు, నేను వ్యాధికి వింటిస్తాను. ఆ విషయంలో మన ఇద్దరం ఒకటే. అంటే నేను
వంట మనిషినే నేను మాత్రం వంట మనిషినా? అదేంటమ్మా? అది కాదండి, నేను చెప్పబోయింది ఏంటంటే పోటీ ఇచ్చి కూర్చి కొరకే అన్నాను. అంతే కదా. ఏమ్మా వచ్చి రాగానే నాకెసరు పెట్టేది? నేను ఆ ఉద్దేశంతో రాలేదు డాక్టర్ గారు, క్షమించాలి. ఏదో పాపం పెద్దవారు వారికి నచ్చినవన్నీ తినేవండి, అందులో సేమియా పాయసం అంటే చాలా ఇష్టంలా ఉంది పాపం. పక్కనే మీరు ఉన్నారు కదా ఇంజక్షన్ ఇవ్వడానికి, అంతే. అవును, అది ఓ పాయింటే. చూడమ్మా, నిన్ను చూస్తూ ఉంటే సాక్షాత్తు మా కులదైవం ఆ రాజరాజేశ్వరి నీ రూపంలో వచ్చినట్టుందమ్మా. చెప్పు తల్లి, నీకెంత జీతం కావాలి? అయ్యో అదేం పెద్ద విషయం కాదండి, తమరేమిచ్చినా తీసుకుంటాను నేను. నాకు ఇంట్లో నేను వచ్చిన పని చాలా ముఖ్యం. చాలా సంతోషం అమ్మా. అమ్మాయి మీనాతో చెబుతాను వంటిల్లో అదంతా చూపించమని. అమ్మా మీనా, చూడమ్మా, ఈ ఆంటీకి అన్నట్టు పేరు అడగడం మర్చిపోయినాను. నీ పేరు ఏమిటమ్మా? లలిత. దీనికి మన వంటిల్లో వెళ్ళి చూపించమ్మా. రండి. గుడ్ మార్నింగ్. మీరు మా ఫ్యామిలీ లీగల్ అడ్వైజర్ మిస్టర్ రమేష్. మీరు ఆంటీ లలితాదేవి. నాకు వంట ఇంట్లో సాయం చేయడానికి వచ్చారు. ఎందుకమ్మా, వంట మనిషిని చెప్పు, నా ముషే ఉంది, అది ఒక ఉద్యోగంగా. చూడండి, ఆంటీకి వంటలు చూపించొస్తాను, రండి. రండి, ఇదే కిచెన్ రూమ్. వంటిల్లులా లేదు కదూ. మా వంటిల్లు అమ్మ ఉన్నప్పుడు ఎంతో శుభ్రంగా ఉండేది. ఈ యాంగిల్ చూస్తే జనమంతా విజిల్ కొడతారు. నువ్వు నిజంగా నాకు ఫ్రెండేరా? ఏమిటా విజిల్స్? ఆ పిల్లని పెళ్లి చేసుకోబోయే పిల్లరా. నువ్వే పెళ్లి చేసుకురా, నాకేం అభ్యంతరం లేదు, నో డిస్ప్యూట్. కానీ ఆ అమ్మాయిని గురించి నేను ఏమేమి కలలు కంటున్నాను నీకు తెలుసా? ఏమన్నా? అది కాదు, డైరెక్టర్ గా ఏ యాంగిల్స్ చూపిస్తే జనం మెచ్చుకుంటారో అని ఆలోచిస్తున్నా. నీ యాంగిల్స్, నీ ముఖం, ప్రీత యాక్ట్ చేయడమే నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదురా, కానీ అమ్మాయికి ఇష్టం ఉందే. జనానికి కొత్త ముఖం కావాలరా. కొత్త ముఖం, నీ ముఖం ఎక్కడైనా పోండి. సరే, ముక్కు మీదే ఉందే కోపం, ముక్కు మీదే ఉంది కోపం. నువ్వేంట్రా కార్బన్ కాపీనా? నేను చెప్పిందే నువ్వు చెప్తానంట్రా. ఇప్పుడు చూడమంటే ఈ యాంగిల్ చూస్తున్నావా? నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ గా రిటైర్ అయిపోతావు. రేపు షూటింగ్ ఉందిరా, వెంటనేరా. గారు ఎస్టేట్ దస్తావేజుల్లో మనీ ఇన్ ది బ్యాంక్ అని ఉదహరించారు. ఆ విషయం 2-3 సార్లు. మళ్ళీ మొదలేశావు. మా అమ్మగారు మనీ ఇంది బ్యాంకు విషయం ఏ వివరాలు నాతో చెప్పకుండా ఆ బిల్లులో ఎందుకు రాసిందో నాకేమీ తెలియదయ్యా. నన్ను అడక్క ఆ విషయం. తరతరాలకు తరగని ఆస్తిని నా కొడుకులు నా కళ్ళ ముందే కర్పూరంలా హరించేస్తున్నారు. నాకు ఇప్పుడు కావాల్సింది డబ్బు నిధి కాదు, మనశ్శాంతి నిధి కావాలి. అది ఎక్కడైనా దొరుకుతుందా? మనశ్శాంతి నిధి కాదండి, అది సంజీవి లాంటి ఔషధం. ఈ ఇంజక్షన్లతో ప్రాణాలు తీయకపోతే ఆ ఔషధం ఏదో సంపాదించరాదు. ఎక్కడో సంపాదించినందుకు నేను ఉన్నానుగా పక్కనే డాక్టర్ సంజీవి. అబ్బా, నువ్వా? నా కోసం కాదండి, ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం. ఈ మనీ ఇన్ ది బ్యాంక్ వివరాలు అడిగితే నేనేం చెప్పేది చెప్పండి. మీనాదేవి గారికి తెలిసేమో కనుక్కుంటారా? అలా చెప్పా బాగుంది. వాళ్ళ అమ్మగారి నగల పెట్టెల్లోనూ బీరువాళ్ళను వివరాలు ఏమన్నా దొరుకుతాయేమో చూడమంటారు. అమ్మా మీనా, మీనా, మా అమ్మ రాసిన బిల్లులో మనీ ఇన్ ది బ్యాంక్ అంటూ రాసింది. దాని వివరాలు మీ అమ్మ నగల పెట్టెలో గానీ బీరువాలో గానీ ఏమన్నా ఉన్నాయేమో చూసావా? అదేం తెలియలేదు నాన్న, కానీ అమ్మ నగల పెట్టిలో ఏదో, ఆ కాగితంలో ఏముందో చెప్పగలరా? అందులో ఏదేదో రాసింది. 40 అడుగులు తూర్పుకి, అట్నుంచి అటు పడమటికి 20 అడుగులు, అందులో ఏదేదో ఉంది. నాకేం తెలియలే. కూర్చో. శబ్బాష్ పాప, నా పేరు చెప్పి ఇంకోటి వీడు వీడి మీసాలు, నేను వచ్చిన పనికి వీడొకడు అడ్డంగా. ఇదిగో ఇక్కడండి. అయ్యో, ఎంత అన్యాయం! గుళ్ళు మోతు, నీ ముఖానికి సూర్పడగ వేషమే కరెక్ట్. నేను రికమెండ్ చేస్తాను. నాకు 2 వేషాలా? సీత, సూర్పడక. ఏమండి, మండోదరి చాలా బాగా చేస్తానండి, రికమెండ్ చేయండి. మొత్తం 3 వేషాలు. సిగ్గులేదు ఎందుకు? ఇప్పుడు ఎలా ఉన్నావు? ఒకే మనిషి 3 వేషాలు వేస్తే మిగతా ఆర్టిస్టుల గతి ఏమయ్యేది అని. ఇప్పుడు నీకు మాత్రం 3 వేషాలు వేసేటప్పుడు రేటు మారిస్తావా? అది సహజమే. దూరం నిలబడు. ఏమిటి? రాముడు నేను, రాముడు కాదు.
నీ క్యారెక్టర్ చెడిపి పవిత్రమైన రావణాసురుడు వేషం రా. ఆ సిగరెట్ కింద పాలే ఆరేస్తే నువ్వు తీసుకుంటావు. నాకెందుకురా బీడీ వెతవా? అది నువ్వే నన్న. నీకు ఇచ్చే 30 రూపాయలు ఇలా ఊది పారేస్తే తర్వాత కడుపు ఏం తింటావా? 30 రూపాయలా? అవును, మన కంపెనీలో వేషాలు వేసే వాళ్ళందరికీ టాప్ టు బాటం తలకి 30 రూపాయలే. అయితే నాకు 10 పిల్లకాయలు ఉన్నాయి, నాకు రావాల్సింది 300 రూపాయలు. ఒక్క కడుపే. డైలాగ్ చెప్పరా? సీత కోవలమైన నీ శరీరం కోడిగుడ్డు ఆమ్లెట్ ఆర్డర్ చేసేనే ఏమైంది? అన్ని రెడీగా ఉన్నాయి. డైలాగ్ చెప్పు. కమనీయమైన నీ కంఠం, ఆ కట్లెట్ ఏమైంది అయ్యా? అబ్బాబా అన్ని రెడీగా ఉన్నాయని చెప్పాను కదా. ఒక బాటిల్ విషం కూడా రెడీగా ఉంది. ఎవరికి? నాకు. అబ్బా సంతోషం. అది ఏ స్పై? ఎందుకు వచ్చావు? అదే ఏం లేదు, క్లీన్ చేయడానికి వచ్చాను. గది క్లీన్ చేయడానికి వచ్చాను. క్లీనింగ్. ఇంత రాత్రి ఎప్పుడు ఎందుకు వచ్చావు? ఏం లేదు, ఇదంతా కలుపుతామని వచ్చాను. కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావంటే కోడి మీద కన్నాడట. అలా ఉంది నువ్వు చెప్పడం. అలాగే ఉంది, అలాగే ఉంటుంది. నువ్వు ఇక్కడ వంట పనికి వచ్చావా లేక అన్ని సర్దుకుపోవడానికి వచ్చావా? వీడిని నేను అనుమానిస్తుంటే వీడు నన్ను అనుమానిస్తున్నట్టున్నాడే. ఎందుకు వచ్చావు? నేను ఈ రోజు ఒక పరమ రహస్యాన్ని తెలుసుకున్నాను. ఏమన్నావు? ఎందుకు అలా కంగారు పడతారు? మీకెందుకు అవులుకు? చూడండి, నేను దొంగతనం చేసేదాన్ని కాదు, దొంగల్ని పట్టించేదాన్ని. వస్తాను. వంట చాలా బాగుంది కదా. కొన్నేళ్ల తర్వాత మళ్ళీ మంచి భోజనం చేయగలుగుతున్నావమ్మా. నాదేముందండి, మీ సొమ్ము మీకు చేసి పెట్టాను అంతేగా. అలా అనకమ్మా, నువ్వు వచ్చి ఆ డాక్టర్ నోటికి తాళం వేశావు, నేను నోరు తెరిచి తినగలుగుతున్నాను. అమ్మమ్మ ఆ రోజు నన్ను తిన్నిచ్చారా? అమ్మమ్మ ఎక్కువ ఎక్కుతాయి. బ్లడ్ ప్రెషర్ కదా. పర్వాలేదండి, చాలా భయపడకండి. కడుపు నిండా తినండి. దీనికి విరుగులు కూడా చేసి ఉంచానుగా. ఏమిటమ్మా? వేప పొడి, కాకరకాయ కూర, మామిడి పండు లాంటి తీయటి మీ కుటుంబంలో రోజు కాస్త చేదు తినండి. మీకు దృష్టి పరిహారం అవుతుంది, మీ ఆరోగ్యం బాగుపడుతుంది. బాగా చెప్పావమ్మా. అమ్మా నిన్ను పేరు పెట్టి పిలవను, ఏమని పిలవమంటావో చెప్పమ్మా. చెల్లెమ్మ అని పిలవండి. చెల్లెమ్మ? ఏమండి, ఈ చెల్లెలకు వాళ్ళ అహంకారాలు ఆశయాలే కానీ అన్నల మీద అభిమానం అక్కర్లేదు. చిచి, మళ్ళీ ఆ పేరెట్టకు. క్షమించండి, మీ మనసు నొప్పి కలిగించాను. అమ్మ అంటే గుర్తుకొచ్చింది, మందులు వేసుకునే లేదు నేను. అయ్యయ్యో, ఆ మందులన్నీ దూరంగా పారండి. మీకు ఏ జబ్బు లేదు. జబ్బు ఉందనుకోవడం పెద్ద జబ్బు. మీరు వేళకి ఫోన్ చేసి సంతోషంగా ఉండండి. నీ చల్లటి మాటలతోనే నా జబ్బంతా నయమైపోతోంది తల్లి. ఇలా ఆప్యాయంగా చెప్పేవాడే లేరు ఇంట్లో. అందరూ నన్ను కుంగదీసేవాడి. ఇల్లు బాగుంటేనే ఒళ్ళు బాగుండేది. మీ ఇంట్లో ఏం తక్కువ అండి అలా అంటారు? అసలంతా అక్కడే ఉందమ్మా. లక్షలున్నాయి, మంచి లక్షణం ఒకటి ఉందా? పెళ్ళాపోయిన దిగులతో తాగి తందనాలాడేవాడు ఒకడు, బాధ్యత లేకుండా పైదక్కలాడేవాడు ఇంకొకడు. ఈ పిల్ల వీళ్ళు సంతానం కాదమ్మా, గర్భశత్రువులు. మీనాకేమండి, బంగారు తల్లి, అదృష్టవంతురాలు మీనా. అరుగో వచ్చారు. పూర్వజన్మలో శత్రువులే నా కడుపును పుట్టి వేధించుకు తింటున్నారు. నాన్నగారికి అత్తయ్య ఒక్కగానొక్క చెల్లి. తాతయ్య చాలా చిన్న వయసులో పోయారు. అప్పటి నుంచి నాన్న అన్న అన్నీ తానే అయ్యారు. ఎంతో ప్రేమగా చూసేవారు అత్తయ్యని. అత్తయ్య మాట అంటే నాన్నగారికి వేదం. ఆమె ఏది కోరితే అదల్లా తెచ్చిచ్చేవారు. అత్తయ్యకి పెళ్ళిడొచ్చింది. చెల్లెలు తనకంటే గొప్పగా ఉండాలని నాన్నగారు చాలా పెద్ద సంబంధం చూశారు. వాళ్ళు సరే అన్నారు. రేపు మాపు అత్తయ్యతో చెబుదాం అనుకుంటుండగా ఒకరోజు అత్తయ్య
ఒక బీదింటి కుర్రవాణ్ణి వెంట పెట్టుకొచ్చింది. కాలేజీలో ఎంఏ చదువుతున్నాడని, అతన్ని ప్రేమించానని, అతన్ని పెళ్లాడబోతానని చెప్పింది. నాన్నగారి నెత్తిన పిడుగుపడింది. ఆ పెళ్లి ఆపాలని, అత్తయ్యకు నచ్చ చెప్పాలని ఎంతో ప్రయత్నించారు నాన్నగారు. అతన్నే పెళ్లి చేసుకుంది. ఈ సంఘటన జరిగి 20 ఏళ్లకు పైగా గడిచిపోయింది. గుడ్ మార్నింగ్. మీ పేరేమిటో తెలుసుకోవచ్చా? మీనాక్షి. మీ నాన్నగారి పేరు? దేవి వరప్రసాద్ గారు. ఐ మీన్ మైకమైన్ వార్నర్. అవునండి. మీకెలా తెలుసు? రా చెప్తాను. ఏదో చెప్పానన్నారు. నువ్వు కూడా నా పేరు అడుగుతావు అనుకున్నాను. లెక్చరర్ గారి పేరు తెలియకుండా ఉంటుందా? ఎంత కొత్తగా వచ్చినా. ఈ ఊరికి కావాలని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. కారణం? కాలేజీ మీద మోజా? కాదు, ఊరి మీద మోజా? ఒక విధంగా. నాకు కావలసిన వాళ్ళు ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు. ఇది మా మామయ్య గారు ఊరు. పిల్లలు ఎంతమంది? పెళ్ళైన తర్వాత మావిడిని అడిగి చెప్తాను. ఎవరు? శ్రీ దేవి వరప్రసాద్, మైకమైన్ వార్నర్. అయితే మీరు కమలత్తయ్య కొడుకా? అంటే నాకు మీరు బావా? అవును మరదలా. బావా, నన్ను ఎలా గుర్తుపట్టావు? మా అమ్మ పోలికలు నీలో చాలా ఉన్నాయి. తరాలు వేరైనా మీరిద్దరు ఆ ఇంటి ఆడపడుచులేగా. ఎన్నేళ్ల తర్వాత కలిశాం. ఎంత ఆశ్చర్యమైన విషయం. గుడ్ ఈవినింగ్ మిస్టర్ రమేష్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. రండి. నిన్న ఏమ్మా ఇంత ఆలస్యంగా వచ్చావు? ఇతను రాజేష్. అసలు పేరు రాజరాజేశ్వర ప్రసాద్. అలాగా. మీ తాతయ్య పేరు కూడా అదేనమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆత్మబంధుని అలాగే నా పరిచయం చేసేది. నాతో బావ అని చెప్పేదే. నాన్నగారితో చెప్తాను భయపడతావి. వీరు మీ చెల్లెలు కమలం గారి కొడుకట. మీనాదేవి చదివే కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారట. త్వరలోనే మీరు మావ కాబోతున్నారు. మీనా, నేను తాతను కాబోతున్నానా? మీనా లేదు కదా. నువ్వు కూడా నన్ను మోసం చేయలేదు కదా. వీడి తండ్రి ఆ రోజు వెళ్ళబోయే ముందు అదే మాట చెప్పి వెళ్ళాడమ్మా. వీడు కూడా కనుక్కుంటాడేమోనని భయపడుతున్నాను. చెప్పు మీనా. లేదు కదా, లేదు కదా. నాన్న, మీ కూతురు మీద మీకు నమ్మకం లేదా? రాజేష్, మీనా నేను వెంటబెట్టుకుని వచ్చిందంటే దాని వెనుక ఉన్న ఆంతర్యం గ్రహించగా. కానీ కానీ నీ వివాహాన్ని అంగీకరించాను. నాన్న, బాగా మంచివాడు నాన్న. మంచివాడే కావచ్చు, గుణం కూడు పెట్టదమ్మా. వీడి తండ్రి కూడా గుణవంతుడు. కానీ ఆ గుణం నా చెల్లెల్ని బ్రతికించగలిగిందా? మీరు ఇంకా మనుషుల్ని డబ్బుతోనే విలువ కడుతున్నారా? నోర్మోయ్, మీ అమ్మ కూడా ఏ మాట కానీ చివరకు ఏమని దరిద్రంలో మునిగి చేరుతూ మందు కూడా కొని స్థితిలో లేక మంచం పట్టిపోలేదు. పొరపాటు మావయ్య. ఆమె మందులు లేక మంచం పట్టలేదు, మనోవ్యాధితో మంచం పట్టింది. అన్నం మీద మమకారం మర్చిపోలేక, ప్రేమించిన భర్తను వదులుకోలేక మంచం పట్టి మరణించింది. అమ్మ పోవడానికి కారణం మీరే. మీరు కేవలం డబ్బు మనుషులు. డబ్బే మీకు ముఖ్యం. బాబు, ఇదే నేను కాలేజీలో చెప్పే పాఠ. మీనా, నేను వెళ్ళొస్తాను. మీనా, నువ్వు ఇంకా కాలేజీ మారే. అదేమిటి సార్, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు మీరు మీనాన్ని కాలేజీ మాన్పించేస్తే ఈ సంవత్సరం చదువంతా వృధా అయిపోతుంది కదా. అవును, డాక్టర్ గారు చెప్పింది నిజమే. ఆ, సరే, ఈ పరీక్షలు అయ్యే వరకు నువ్వు కాలేజీకి వెళ్ళవచ్చు. ఇక నుంచి నువ్వు అతన్ని కలుసుకోకూడదు, మాట్లాడకూడదు. జాగ్రత్త. బావని కలిసావా? పరీక్షలకు చదివేందుకు సెలవులిచ్చారు. పరీక్ష రాసిన తర్వాత నీతో కాస్త మాట్లాడాలి.
ఆగు మీనా, ఆగు. నన్ను చూసి ఎందుకు అలా పారిపోతున్నావు? నాతో ఎందుకు మాట్లాడటం లేదు? చెప్పు మీనా, చెప్పు. తర్వాత చెప్తాను. అసలు ఏం జరిగిందో చెప్పు మీనా, చెప్పు. బావా, అందరూ ఇదే చూస్తున్నారు. ఆగు మీనా, ఆ రోజు నేను ఇంటికి వచ్చి వెళ్ళాక మామ ఏమన్నారు? నాతో మాట్లాడకూడదు, నన్ను చూడకూడదు అన్నారా? ఏమిటి మౌనం? చెప్పు మీనా. ఆ విషయం తర్వాత మాట్లాడతాను బావా. పరీక్షలు అయిన తర్వాత నిన్ను ఎలా చూసేది, ఎక్కడ కలుసుకునేది? అలాగే అన్నారు బావా. పరీక్షలైన తర్వాత నాన్నగారు నన్ను కాలేజీ మానిపించేస్తున్నారు బావా. మీనా, నాన్నగారు ఇల్లే ఒక జైలు చేశారు. పరీక్షలు రాయడానికి కాలేజీకి వెళ్ళాను. చివరి పరీక్ష రోజు. మీనా, ఇంతకీ మీ నాన్నగారు ఏమన్నారు? మిమ్మల్ని చూడకూడదు, మీతో మాట్లాడకూడదని చెప్పారు. ఆయన మాట వినకపోతే కాలేజీ మాన్పిస్తానని ఖచ్చితంగా చెప్పారు. ఎంత నచ్చ చెప్పినా ఆయన ధోరణి మారడం లేదు. మీరంటే వారికి కొంచెం కూడా నచ్చడం లేదు. ఎలా ఇష్టం ఉంటుంది? ఆయనకి అమెరికాలోనో లండన్లోనో చదివిన వ్యక్తి అయితే ఇష్టం ఉంటుంది. నేను సాధారణమైన కాలేజీ లెక్చరర్ని. నేనా, ఒక్క మాట చెప్పు, నేను లేకుండా నువ్వు బ్రతకగలవా? బావా, అదేమిటి బావా అలా అడుగుతారు? మీరు లేకుండా నేను జీవించలేను. నువ్వు లేకుండా నేను కూడా జీవించలేను మీనా. నువ్వు లేని ఈ ప్రపంచమే నాకు శూన్యం. బావా, నేనెప్పుడు మీదాన్ని. ఈ బొందులో ప్రాణం ఉండగా ఈ మీనా ఇంకొకరు సొంతం కాలేదు. నన్ను నమ్మండి బావా. నేను నమ్ముతాను మీనా. అందుకే నేను ఒక నిర్ణయం చేసుకొని వచ్చాను. ఏమిటది బావా? ఇదిగో తాళిబొట్టు. రా మీనా, ఆ పవిత్రమైన దేవాలయంలో నీ మెడలో తాళి కడతాను. బావా, మీరు తొందరపడుతున్నారు. నాకేమో భయంగా ఉంది. ఎందుకు భయం? మిమ్మల్ని గురించి. మా నాన్న సంగతి మీకు తెలియదు. మిమ్మల్ని ఏం చేస్తాడోనని నాకు భయంగా ఉంది. నా మాట విని మీనా. వద్దు బావా, నన్ను బలవంత పెట్టద్దు. నాకు భయంగా ఉంది. ఏం భయం లేదు, నాతో రా మీనా. ఏడు చేస్తున్నావు? ఈ అమ్మాయిని బలంతంగా తీసుకొచ్చావా? లేదండి, ఈ అమ్మాయి నా మరదలు. ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోబోతున్నాను. అవునండి, ఆయన మా బావే. అవన్నీ మాకు తెలియదు. ఈ అమ్మాయిని బలంతంగా తీసుకొచ్చేట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. మన స్టేషన్కి. మీనా, 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 నేనేం అన్యాయం చేశాను? నేనేం తప్పు చేశాను? తప్పు చేశాను? వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? మాకు తెలీదు. ఇలాంటి అందమైన ఆడపిల్లలు ఎందుకు తీసుకొస్తారు? పోలీసులు కాదా? పోలీసు కాదు, వాడు పోలీసు కాదు, నీ రౌడీ కాదు, ఇద్దరు రౌడీ. నోరు మూసుకుని మాట్లాడుకుంటా. రండి. ఈ సాయం మర్చిపోలేను. దానికే ఉంది, అది నా డ్యూటీ. రండి. నా మాట అంటే నీకు అంత లెక్క లేకుండా పోయింది. వాడి మొహం చూడదన్నా లేదు. ఎందుకనే? ఇది నీకు పుట్టిన బుద్ధ, వాడికి పుట్టిన దుర్బుద్ధ. జరిగిందేదో జరిగింది, వదిలేయండి సార్. వాడు ఎక్కడున్నాడు? పోలీస్ స్టేషన్ వచ్చి ఆ రౌడీని పట్టుకెళ్ళారట. వాడు ఎక్కడున్నాడు సార్? ప్రాణాలు. నాన్న, ఆ పని మాత్రం చేయకండి. ఇక నేను బావను కలుసుకోను, మాట్లాడను. ఈ తప్పంతా నాదే నాన్న. బావనేం చేయకండి, బావనేం చేయకండి. నిన్ను లేవదీసుకుపోవడానికి సాహసించిన వాడిని నేను రక్షించాలా? వాడి తండ్రి బుద్ధి వాడికి వచ్చింది, నీ మేనత్త పోలిక నీకు వచ్చింది. ఎంత అప్రతిష్ట! సమయానికి ఆ రమేష్ వచ్చి నిన్ను కాపాడకపోతే మన కుటుంబ గౌరవం ఏమయ్యేది? మిస్టర్ రమేష్, మా పరువు దక్కించావు.
నీ రుణం ఎలా తీర్చుకుంటాను? అంత మాట అనకండి సార్, నా ధర్మం నేను చేశాను. ఎవరి ధర్మం వాళ్ళు నెరవేర్చకపోబట్టే ఇన్ని అనర్థాలు. ఒక అసహాయురాలని ఆపదలో రక్షించిన నీ పుణ్యం ఊరికే పోదు. నీ మేలు మర్చిపోను. ఆ తర్వాత బావ ఏమైనాడు? ఆ గుండాలు బావని ఏం చేశారో తెలుసా? తెలీదు. కాలేజీ తెరిచాక నన్ను వెతుక్కుంటూ వచ్చిన పిల్లల్ని అడిగాను. బావ కాలేజీకి రావడమే లేదని చెప్పారు. రమేష్ గారిని విచారించమని ప్రార్థించాను. వారు కూడా వివరాలు దొరకలేదని, ఒకవేళ నన్నే పెళ్లాడాలనే ఆశతో నాన్న కోరినట్లు ధనం సంపాదించడానికి విదేశాలకు వెళ్ళాడేమో అన్నారు. విచారపడకమ్మా. పార్వతీ పరమేశ్వరులు ప్రణయమూర్తులు. నిస్వార్థమైన ప్రేమను వాళ్ళు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. నీ ప్రేమకి ఇది పరీక్షా సమయం. నీ బావ సంగతి నేను కనుక్కుంటానమ్మా. నా మీద వదిలే. నాకు చేత నేను సహాయం తప్పకుండా చేస్తానమ్మా. విచారం. నాన్నగారు చెప్పినట్టు నువ్వు నిజంగా నా పాలిట రాజరాజేశ్వరివే. పిచ్చిపిల్ల. మామగారు వస్తున్నా. అది రెడీనా? డైరెక్టర్ సార్ ఏం కోచావు? ఒట్టి డైరెక్టర్ మెడలో వేలాడుతుంది, చూడలేవా? పథకం అండి. ఓహో, బంగారు పథకం డైరెక్టర్ గారు. సార్, ఆ రోజు డ్రామాలో మిమ్మల్ని రాముడు వేషంలో నేను చాలా ఇన్సల్ట్ చేశానండి. అదంతా మీరు మనస్సులో పెట్టుకోకుండా నా పిక్చర్ బాగా తీసి నన్ను గట్టెక్కించాలి సార్. ముందు నేను గట్టెక్కి ఆ తర్వాత నిన్ను గట్టెక్కిస్తాను. అదేమిటి సార్ మీరు గట్టెక్కడం ఏమిటి సార్? బంగారు పథకం డైరెక్టర్ గారు సారీ బంగారు పథకం డైరెక్టర్ గారు, నాకు చిన్న డౌట్ సార్. ఏం లేదు, ఆ పథకం మీకు ఎలా వచ్చింది? కొట్లో కొన్నానుకున్నావా? లేదు సార్, నాకు ఆ డౌట్ రాలేదండి. కానీ మీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది సార్? అరే ఏరా, నేను మాట్లాడేది రాయడానికి వచ్చావా లేక పిక్చర్ డైలాగ్ కాపీ చేయడానికి వచ్చావా? పిక్చర్ డైలాగ్ కాపీ రాయడానికి వచ్చాను. ముందు అది చేయరా. బంగారు పథకం డైరెక్టర్ గారు, నాకు ఒక చిన్న డౌట్ సార్. ఏంటి? మీరు ఇంతవరకు ఎన్ని బొమ్మలు తీశారు సార్? రెండే రెండు. ఏమిటి సార్? ఒకటి తిరుపతి వెంకటాచలపతి బొమ్మ, ఇంకొకటి అలమేల మంగ బొమ్మ. అంటే రెండు బొమ్మలు కొని ఇంట్లో పెట్టుకున్నాను. అబ్బే, మీరు కొన్న బొమ్మల గురించి కాదు కాదు నేను అడిగేది, మీరు డైరెక్ట్ చేసిన బొమ్మల గురించి సార్. ఇంతవరకు ఎన్ని పిక్చర్లు డైరెక్ట్ చేశారు సార్? ఒకే ఒక పిక్చర్. పేరేమిటి సార్? పెట్టలేదు. రిలీజ్ అయిందండి? రిలీజ్ కాలేదు. ఓహో, జనం చూసారా సార్? రిలీజ్ కాకుండా జనం ఎలా చూస్తారయ్యా? కనీసం మీరైనా చూసారా సార్? చూడలేదు. ఏమిటి సార్, మీరు చూడకుండా జనం చూడకుండా రిలీజ్ అవ్వకుండా మరి ఈ బంగారు పథకం ఎలా వచ్చింది సార్? అందుకే వచ్చింది. ఓహో, అర్థమైంది సార్. ఆ పిక్చర్ సంగతి వదిలేస్తాను సార్. కానీ ఈ సబ్జెక్ట్ గురించి చెప్పండి సార్. కథ ఏమిటి? ఏమి లేదు, ఒక పెట్ట, ఒక బండి, బండిలో పెట్ట పోతూ ఉంటుంది, 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 పోతూ ఉంటుంది. ఏమిటి సార్ ఇది? ఎంతసేపు పోతూ ఉంటుందండి? పిక్చర్ మొత్తం పోతుందయ్యా. నీకే నాకేం అభ్యంతరం లేదండి. కానీ నా పిక్చర్ లో ఈ బండి ఉందా? బండి లేదు, కానీ రైలు ఉంది. అది కూడా ఇలాగే పోతుందా? ఇంకా స్పీడ్ గా పోతుంది. పిక్చర్ అంతా ఇలాగే పోతుందా అని కావాలంటే మధ్యలో ఒక యాక్సిడెంట్ పెడతానయ్యా. మరి నాక పిక్చర్ తీయడమే ఒక యాక్సిడెంట్ కదా. హీరోయిన్ వస్తున్నారండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. మీ పెద్ద కోడలు గారు ఉత్తరం రాశారండి. ఆస్తిలో వాటా అడుగుతుంది. అది కోడలు కాదు, నా కొడుకు వాళ్ళకి కుడిది. దాన్ని కట్టుకున్న వేళ విశేషం. 3 నెలలు తిరగకుండానే బంగారం లాంటి బిడ్డ సముద్రం జ్వరంతో కన్ను మూశాడు. దాని మొహమైనట్టు వెళ్ళేది. ఆస్తిలో వాటా కావాలంటుంది. వాటా ఎంత పొగరు దానికి! మీకు ఉత్తరం రాసిందా? ఏమిట్రా నువ్వు అనేది? ఆస్తిలో భాగం గురించి నాకు కూడా రాసింది. అయితే నాకెందుకు చెప్పలేదు? మీకు అసలే బ్లడ్ ప్రెషరు, ఇది కూడా ఎందుకు చెప్పడం? లెటర్ వచ్చి 15 రోజులైంది. అయితే ఈ పాటికి వచ్చే ఉంటుంది. అది రాదు, రావడానికి వీల్లేదు. దానికి తగిన ఏర్పాటు చేశాను. ఏ ఏర్పాటు చేశారు? ఏదో చేశాను, అదంతా ఎందుకు? దానికి ఎంత పొగరు లేకుంటే ఆస్తిలో భాగం కావాలంటుంది. దాని ముఖం ఎలా ఉంటుంది కూడా మాకు తెలియదు. భాగం కావాలట, భాగం. మిస్టర్ సుందర్, ఆమె ఎవరో మీకు తెలిసినా తెలియకపోయినా ఎస్పర్లా చట్టరీత్యా ఆమె మీ అన్నయ్య భార్య. అది మర్చిపోకండి. ఎస్ ఎస్, యు ఆర్ రైట్. ఆమె కోర్టుకు పోయినా పోవచ్చు. వస్తే కదా పోవడానికి. నువ్వు చెప్పడం ఏం బాగలేదు. అన్నం చేయవలసిన బాగానే వదిలేయడం తప్పే ఉంది. ఆమెకు ఇవ్వాల్సిన వాటా ఆమెకి ఇవ్వడమే న్యాయం. నోర్మోయ్, న్యాయాన్యాయాల గురించి నువ్వో మాట్లాడేది. ఆ దిక్కుమాల దాంతో అడ్డమైన సినిమాలు, డాన్సులు చూస్తున్నావు సిగ్గు లేకుండా. ఈ ఇంటి పరువు ప్రతిష్ట మంట కలుపుతున్నావు. ఓహో, నువ్వు మాత్రం ఇంటి పర్వతేసి మహా నిలబెడుతున్నావులే. నువ్వు తిరగల అడ్డమైన సినిమాలు, క్లబ్లు చాలనట్టు 5 స్టార్ హోటల్కి వెళ్ళి తాగుళ్ళు, జూదాలు.
ఇవన్నీ పెద్దంటి చిన్న వాళ్ళ ఆచారాలు. ఇందులో తప్పే ఉంది. ఒరే, వాడు పెళ్ళాం పోయిన దిగులతో తిరుగుతున్నాడురా. నీలాగా పని పాట బాధ్యత తెలియకుండా అడ్డమైన దాన్ని వెంటేసుకుని తైతక్కడ అడ్డం లేదు. నాన్న, నేనేం అడ్డమైన వాడితో తిరగడం లేదు. పెళ్లి చేసుకోబోయే పిల్లతోనే తిరుగుతున్నాను. ఏమిటి దాన్ని పెళ్ళాడతావు? నేనేమని పెళ్ళాడే నీకే. ఆ పిల్లల్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోబోతున్నాను. పెళ్లి చేసుకున్నాను మాటలు వచ్చాను. ఎవరంటే వచ్చిన ఆ పెళ్లి ఆగదు. నీకు ఇష్టం లేకపోతే నా భాగం నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతాను. ఏం కూసావు బ్లడీ రాస్కల్? నీ భాగం నీకు ఇచ్చేలా మళ్ళీ ఆ మాట ఎత్తామంటే నీ గొంతు పుస్తకి చంపేస్తా. చంపుతావు, అందరినీ చంపడానికి పని. ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండదు. నీ ముఖం చూస్తే నీ మహాభావం. నాన్న, నేను వెళ్తున్నా. మహేష్, మహేష్, వెళ్ళకు, వెళ్ళకు. డాక్టర్, కూర్చోండి. చూశారా డాక్టర్, ఇదంతా నా ప్రారంభం. కూర్చొని నమ్మలేదు. నీ వేషం ఏంటమ్మా? లైలా. నీ వేషం ఐసా? కావాలంటే తర్వాత తెప్పిస్తాను. నీ వేషం ఐస్ కాదురా, ఖాయస్. యాక్షన్. అప్పుడే పడుకున్నావేంట్రా? డైరెక్టర్ గారు, వీడు ప్రారంభంలోనే ఫ్లాట్ గా పడుకున్నాడు. నా పిక్చర్ జనంలో నిలబడుతుందంటారా? ఉండవయ్యా. ఏంటయ్యా అది? నీకు కాదురా ట్రాజెడీ. నిన్ను పెట్టి నేను డైరెక్ట్ చేస్తున్నాను కదా, నాకే ట్రాజెడీ. డైరెక్టర్ గారు, అంత అందమైన అమ్మాయిని పక్క పెట్టుకుని వీడు ట్రాజెడీ ట్రాజెడీ అని ఏడుస్తాడు ఏమిటండి? నేను అందుకే చెప్పాను ఆ వేషం నేను వేస్తానని. మొత్తం మీకు ఇంకా ఈ జబ్బు నీ దగ్గర నుంచి వదలలేదన్నమాట. ఉండవయ్యా. ఆరంభంలోనే నువ్వు ఇలా క్లైమాక్స్ వచ్చేసావే, మధ్యలో ఉండే లవ్ సీన్ అంతా ఎవరు చేయడం? లేవయ్యా. నేను అందుకే చెప్పాను డైరెక్టర్ గారు, వాడు కైస్ కాదు ఐసు అని. డైరెక్టర్ గారు, ఆ లవ్ సీన్ చాలా బాగా రావాలి డైరెక్టర్ గారు. నేను అనుకున్నట్టు రావాలండి. అలాగా? దానికి నన్ను ఎందుకు రుద్దుతున్నాం? నాకు నా కళ చూడండి. దగ్గర ఎక్కడ రైలా? అందుకే ఈ వేషం నేను వేస్తానన్నాను. నా ప్రీతం తాగుతావట? ఎన్ని గుండెలా నీకు? ఏంటయ్యా గోళ? మనం తీసేది లైలా మజ్నునా లేకపోతే రక్త కన్నీరా? వీడేంటి లైలా 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 అని ఏడుస్తున్నాడు హనుమంతుడిలాగా. ఐస్ తెగవా, ఐస్ తెగవా. ఏంటయ్యా గోళ? మొహల్లా ఉంది నీ వేషం. ఈ వేషం నువ్వు వేస్తావా? అమ్మో, చచ్చినాకైనా నువ్వు వేస్తే సస్తావు. నిదురపోవాలి నీవు, మేలుకోవాలి నేను. నిదుర నీ కంటి పాప, నీవు మా కంటి పాప. లాలి లాలి లాలి. నిదురపోవాలి నీవు, మేలుకోవాలి నేను. నిదుర నీ కంటి పాప, నీవు మా కంటి పాప. లాలి లాలి లాలి. నిదురపోవాలి నీవు, మేలుకోవాలి నేను. నిదురపోవాలి నీవు, మేలుకోవాలి నేను.
చెప్పుకోని లాలి 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 నిదురపోవాలి నీవు మేలుకోవాలి నేను నిదుర నీ కంటి పాపై నీవు మా కంటి పాపై లాలి 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 నిదురపోవాలి నీవు మేలుకోవాలి నేను. చేయడానికి భయపడుతున్నాడు. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. ఇప్పుడు డాన్స్ మాస్టర్ చెప్పాడు కదా, ఆ డాన్స్ చేస్తా. చెయ్యి. ఒకటి. ఇప్పుడు ఏం చేయాలి? ఏమి మేక ముందు వేయాలి, అంతే కదా? ముందు వేయాలి. ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది. తీసుకుని రావయ్యా. ఏంటి త్వరగా ఇదిగో తెస్తాను. వెళ్ళు. వెళ్ళండి సాయి, వాడితో వెళ్ళండి. నేను చెప్పినట్టు చెయ్యండి.
ఆ కాలు పట్టుకున్నావు కాలు కాలు పోయా చూస్తూ నిలబడాయంట్రా ఇగో హాయిగా ఇప్పుడు నువ్వు యాక్ట్ చేయొచ్చు. వాడు వెళ్ళిపోయాడు కదా, నువ్వు ఫ్రీ యాక్ట్ చేయి. ఎలాగైనా హీరోయిన్ కాలు పట్టుకోవాలి. పట్టుకోలేవు కదా, పోయి కూర్చో. నేను బయట ఉంటాను, అవసరం అయితే పిలవండి. ఓ అసిస్టెంట్ డైరెక్టర్, ఎస్ సార్. చూస్తూ నిలబడాయంట్రా, ఆ కొత్త హీరోయిన్ పిలువురా. ఎస్ సార్. రెడీ, స్టార్ట్ సౌండ్. నేను ప్రీత ఆయానమ్మా. ప్రీత డాన్సర్ కాదు, గొప్ప ఇంటి బిడ్డ, ఒకే బిడ్డ. తల్లి తండ్రి గారాబంగా పెంచి సంగీతం నాట్యం నేర్పించారు. ఒకరోజు రాత్రి బందిపోటు దొంగలు వచ్చి ప్రీత తల్లి తండ్రిని హత్య చేసి ఆస్తినంతా దోచుకొని పోయారు. అక్కడ నుండి వాళ్ళకి అంటపడకుండా ప్రీత నేను తప్పించుకొని వచ్చాం. ఆనాటి నుండి ప్రీతను కంటికి రెప్పలా నేనే కాపాడుతున్నానమ్మా, నేనే కాపాడుతున్నా. అలాగే షూటింగ్ వెంటనే ఎందుకబ్బా తలుపు కడేస్తున్నావు? అక్కడ షూటింగ్ కానివ్వకుండా గలాడ చేస్తున్నాడు. ప్రీత పక్కన యాక్ట్ చేసి హీరోలందరి చేతులు ఎరగొట్టేస్తున్నాడు. దయచేసి ఇతను లోపలే ఉండవండి. అంటే అవును, ప్రీత కాలికి దెబ్బ లేదన్నమాట. అయ్యో అదేం లేదమ్మా, ఇతను అక్కడి నుంచి పంపడానికే డైరెక్ట్ గా దయచేసి వదలకండి, బయటికి రానివ్వకండి. దూరం చేయాలని చూస్తున్నారండి. వద్దు బాబు, వెళ్ళదు. అయ్యో అయ్యో అన్యాయం. ఆగు ప్రీత, ఆగు, నా మాట విను. అయ్యో అయ్యో అన్నయ్య నువ్వా? ఎంత మనస్తాపాలు తగులు ఉన్నా అన్న తమ్ముడు చంపడమా? అయ్యో అన్యాయం, అన్యాయం. అవునండి, మా రెండో అబ్బాయి. హత్యా ప్రయత్నం, గొంతు మిస్లారా? అయ్యో ఏమండి, ప్లాస్టిక్ కనిపెట్టేశాను. నేనే స్వయంగా చూశాను, నా కళ్ళ చూశాను. భయపడకండి, భయం భయలేదు. నేను జాగ్రత్తగా ఉంటాను. అలాగే అలాగే సరే. ఆఖరిలో మీ పెద్ద అబ్బాయి సుందరం చిన్న అబ్బాయి మహేష్తో ఏం చెప్పారో చెప్పగలరా? నా బాధతో నేను అవస్థపడుతుంటే అరగంట నుంచి మీరు ప్రశ్నలతో నన్ను వేధిస్తున్నారు. మీరు విచారణ వద్దు, ఏమొద్దు, మీరు వెళ్ళిపోండి. పరిస్థితి ఏం బాగుంటుంది, వారిని డిస్టర్బ్ చేయండి. మీ ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను. నో నో డాక్టర్, యు బీ హియర్. ఇన్స్పెక్టర్, నేను చెప్తానండి. సార్, మీ అమ్మాయి సుందరతో దెబ్బలాడి పుట్టింటికి వచ్చి ఎంతకాలం అవుతుంది? 2 నెలలు కూడా కాలేదండి. తరచూ భార్యాభర్తలు ఇద్దరు పోట్లాడుకునేవారా? అంత బాగా నాకు తెలియదండి, కానీ ఈసారే పెద్ద పోట్లాట వచ్చింది వాళ్ళిద్దరికి. క్లబ్కు వెళ్ళకూడదని మా అమ్మాయి శాసించటం అతనికి నచ్చలేదట. దాని మీదే వచ్చింది. ఐసి అసలే అతను ముక్కోపి. ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే పుట్టింటికి పో, నే క్లబ్ పోవడం మానేనని ఖచ్చితంగా చెప్పేశాట. అమ్మాయి కోపం వచ్చి పుట్టింటికి వచ్చేసింది. ఐసి బిడ్డను కూడా పంపనన్నట. బిడ్డ కోసం వచ్చినప్పటి నుంచి కుమిలిపోతూనే ఉంది చిట్టి తల్లి. అతను మళ్ళీ తిరిగి వచ్చి తన భార్యను ఏం చెప్పి తీసుకువెళ్ళాడో చెప్పగలరా? తప్పంతా తనదేనని క్షమించమని భార్యను తనతో తీసుకుపోతానని చెప్పాడండి.
నన్ను క్షమించండి మావయ్య. మీకు మొహం చూపించడం నాకు సిగ్గుగా ఉంది. ఏమిటి నాయనా గొంతుకు అలా ఉంది? ఏం లేదండి, కాస్త జలుబు చేసింది. క్షమించవలసిన తప్పు నువ్వేం చేశావు నాయనా? భార్యాభర్తల మధ్య పోట్లాట అద్దం మీద ఆవగింత లాంటిది. అట్టే కాలం ఉండదని మాకు తెలుసు. నీ భార్యను నువ్వు తీసుకువెళ్తానంటే వద్దనడానికి మధ్య నేనేమన్నయ్యా? అమ్మాయి రమా, అవునమ్మా, బయలుదేరు. ఇన్నాళ్ళు నువ్వు బిడ్డను వదిలేసి వచ్చానని ఊరికే కుమిలిపోతున్నావు కదా, నా మాట విని బయలుదేరమ్మా, బయలుదేరు. పోండి. ఇంత పని చేస్తాడని మాకు తెలియదండి. హలో, కుట్టుకున్నారేమిటి లారి గారు? చిన్న దెబ్బ తగిలింది. చిన్న దెబ్బ చూస్తే చిన్న దెబ్బ లేదు, చాలా పెద్ద దెబ్బ లాగుందే. చాలా కుట్టుకున్నారు. కారులో ఎక్కుతుండగా మేకు కూర్చుకుంది. ఆహా, అంటే బుల్లెట్ లాగా దిగిందన్నమాట. అంటే ఇంజక్షన్ అయితే తీసుకున్నారా? అంటే Yes, yes, యాంటీసెప్టిక్ ఇంజక్షన్ తీసుకున్నాను. అంటారా, తీసుకున్నారా? అంటే మన డాక్టర్ దగ్గరనా? లేదు, బయట డాక్టర్ దగ్గర. అంటే దెబ్బ కూడా బయట తగిలిందన్నమాట. మీరు చాలా తెలివైన వారు. మిమ్మల్ని బోల్తా కొట్టించడం చాలా కష్టం. చాలా మంది బోల్తా కొట్టించబోయి వాళ్లే బోల్తా పడుతున్నారు. అదే నేను జీవితంలో చూస్తున్నాను. మీకు బుద్ధి సూక్ష్మత చాలా ఎక్కువ. చాలా థ్యాంక్స్. ఎందుకు అలా అన్నారు? ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఈ శవాన్ని గురించి మీరేగా చెప్పగలిగారు. నాదే ఉందండి, చూసింది చెప్పాను. పాపం అమాయకురాల్ని అన్యాయంగా హత్య చేశాడు దుర్మార్గుడు. ఏమన్నారు? మిమ్మల్ని కాదండి, నేను ఆ హత్య చేసిన వాడిని అంటున్నాను. ఓ. వాడి ఇంటికి వచ్చిన పురుగు. ఎలాంటి వాడైనా జమీందార్ గారి కుటుంబ గౌరవం కోసం నేనే జామీన్ మీద రిలీజ్ చేయించా. జామీన్ మీద విడుదల చేశారా? చాలా గొప్ప పని చేశారన్నమాట. రేపో మాపో జమీందారు గారు అల్లుడు కాబోతున్నారు. అందుకు నా హృదయపూర్వక అభినందనలు. ఇంత అడ్వాన్స్ గానా? మరి ఆ నాటికి నేను ఉంటాను, వెళ్ళిపోతాను. మీరెక్కడికి పోతారు? మీరు పోతామన్నా పోనిస్తానా? కొంప తీసి నన్ను చంపేస్తారేమిటి? ఇంత తెలివైంది ఉండకూడదని. భలే తమాషగా మాట్లాడతారండి. నా తమాషా ఇంకా మీకే తెలుసండి. మామగారు, ఇదిగో వస్తున్నాను, వస్తాను. You are selected. You are selected. వన్ కండిషన్. ఆ మహేష్ ఇక్కడ ఉంటే ప్రేతను ఎలా ముట్టుకోవటం? ముట్టుకర్లేదు, మెల్లిగా అలా ఎత్తుకుని పారిపోవాలంతే. మరీ మంచిది. ముట్టుకోకుండా ఎలా ఎత్తుపోవటం? అది మంచి పాయింట్. ఆ మగేష్ ఇక్కడ ఉండలేక నేను చూసుకుంటాను. ఏ ప్రీత ఇల్లుగా తీసుకెళ్తాను. వద్దు. ఓకే. ఎలా ఉంది? ఇప్పుడే సాయంకాలం వచ్చిన మళ్ళీ. రమేష్, ఒక్కసారి ఇలా వచ్చి కూర్చోనైనా, నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. చూడు, నా ఆరోగ్యం రోజు రోజుకి దిగజారిపోతుంది. నే చేయాల్సిన పనులు త్వరగా పూర్తి చేయాల్సిన సమయం వచ్చింది. ఈ ఇంటి మీద విశ్వాసం ఉన్నవాడివి, నా మీద అభిమానం ఉన్నవాడివి నువ్వు ఒక్కడివి. నా తరువాత ఈ ఇంటిని సరిదిద్దగల శక్తి నీకే ఉంది. అందుకని మీనాను నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఎక్కడ నిలబడ్డావు చూసావా? ఎక్కడండి? చూడు, కెమెరా ముందు జనం ఆమె ముఖం చూడాలి, నీ వీపు కాదు. ఏయ్, 100 అడుగులు తినేసావు. నా ఫిల్మే కదండి. అయితే నువ్వే తిను, నువ్వే పిక్చర్ తీసుకో. ఏమండి? సారీ అండి, చెప్పలం కొద్ది అనేసానండి, క్షమించండి. ఇంకోసారి ఇలా చేసావా? పని చేయనండి. అయ్యో, కెమెరా రెడీ. కట్ చెప్పిన తర్వాత కార్ లో రివర్స్ లో వచ్చి ప్రీత అని అక్కడనే వదిలేయాలి. డైరెక్టర్ గారు, ఆ ఛాన్స్ నాకేంది? వచ్చు, డైరెక్షన్ కూడా నువ్వే చెయ్యి. అలాగే సార్. సార్, కరెక్ట్ కాదు, ఏదో చెప్పలం కొద్ది అనేసానండి. స్వామి చబలానంద పోయి ఆయా దగ్గర కూర్చో. తీసుకెళ్ళరా. అలాగే సార్, నేను వస్తాను బాబాయ్. డైరెక్టర్ గారు, మీరు కట్ చెప్పి అరగంట అయింది, వెళ్ళిన కారు ఇంతవరకు తిరిగి రాలేదే. పాపం ప్రీతాకి ఏమైందోనండి. నన్నెంత వరుతావయ్యా? ప్రీత అంటే నీకంటే నాకే శ్రద్ధ జాస్తి.
కొంప మునిగింది సార్. వాళ్ళు వేషం వేసేవాళ్ళు కాదు సార్, దొంగలు ముట్టారు సార్. మిగతా నిజంగానే ఎత్తుకుపోయారు సార్. అయ్యో, ఇప్పుడు మగేష్ వస్తారు, ఏం చేసేది? వచ్చేసాడు. బాబు, వాడు అసలే దూరం వస్తుందండి, చంపేస్తాడండి. బతుకుంటే బలిసా తెలుసుకున్నట్టు. పదండి పదండి, వచ్చేసాడు. వచ్చేసేస్తాడు డైరెక్టర్ గారు. వాడు మనం కనపడ్డాడంటే చంపేస్తాడండి. రీతా, రీతా, మరి నాకు పిక్చర్ వద్దు, ఏమవుతండి. ఎక్కడికైనా పారిపోదామండి. సమయానికి వచ్చి ప్రీతాన్ని కాపాడుకుంటూ ఏమైంది? అదే ఓ, నువ్వా? ఈ వేళటప్పుడు ఆశ్చర్యంగా ఉందే. నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. మాట్లాడు. ఈ హత్య గురించి నీవు పోలీసు రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చావు కదూ? నాకంటే ముందే ఈ హత్య గురించి ఒక ఆవిడ రిపోర్ట్ ఇచ్చిందట. ఆవిడెవరో తెలుసుకున్నావా? తెలుసుకున్నాను. ఆమె ఎవరో కాదు, వంట మనిషి వేషంలో వచ్చిన నువ్వే. వేషం వేసింది నేనా? నువ్వా? ఏమన్నావు? నువ్వు పులితో
నేను చూసింది నాకు తెలిసింది చెప్పాను. నీకేం తెలుసు? కొంచెం తెలుసా? అంత తెలుసా? అంతా తెలుసు, కానీ కొంచెం చెప్పాను. అసలు హత్య జరిగింది నీకెలా తెలుసు? జరిగినప్పుడు చూశాను గనక. ఎక్కడ చూశావు? పక్క రైల్లోంచి. నా భార్య నేను చంపిన విషయం నువ్వు పోలీసులకు ఎందుకు చెప్పావు? నీ భార్య నువ్వు చంపిన విషయం నేను ఇంకా పోలీసులకు చెప్పందే. అయితే ఏం చెప్పావు? చెప్పమంటావా? చెప్పు. మీనా అన్న సుందర్ భార్యను నువ్వు రైల్లో గొంతు విసిరి చంపిన విషయం మాత్రం చెప్పాను, అంతే. అయితే నేను ఎవరనుకుంటున్నావు? నిన్నెవరనుకోమంటావు? మాటల చమత్కారంతో నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నేను ఎవరో తెలియదు. బాగా తెలుసు, పిచ్చిస్తున్నాడు. నువ్వు ఒక ఫూల్వి. ఏమన్నావు? ఇలాగే కదా నీ పెళ్ళాన్ని చంపావు? అవును, నిన్ను అలాగే అప్పుడే తప్పకు. తను కొన్ని విషయాలు ఎరగాలనుకున్నావుగా, అవే విషయాలు చెప్పనా? చెప్పు. నంబర్ 1, నువ్వు సుందరివి కాదు. నంబర్ 2, నువ్వు రమేష్వి కాదు. నీ పేరు భైరవ్. ఇంకా ఎందుకు ఆ సుందర ముసుగు తీసే. అయితే నేను ఎవరో నువ్వు తెలుసుకున్నావు అన్నమాట. నీ ఒక పెద్ద గజ దొంగవి. నీ వెనకాల ఒక పెద్ద దొంగల ముఠా ఉంది. వాళ్ళందరినీ చేర్చుకుని ఎన్నో దొంగతనాలు, హత్యలు, దోపిడీలు చేసి డబ్బు సంపాదించి పెద్ద మనిషిగా చలామణి అవుతున్నావు. అవును. అమాయకుడైన జమీందారు గారిని మోసం చేసి ఈ ఇంట్లో లీగల్ అడ్వైజర్ గా ప్రవేశించావు. మీనాన్ని పెళ్లి చేసుకుని ఈ ఆస్తినంతా కాజేయాలని ప్లాన్ వేశావు. ఈ ఆస్తికి వాటాదారులే లేకుండా చేయాలని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చంపుతూ వస్తున్నావు. జమీందారు గారి పెద్ద కొడుకు నీవే వెళ్లి చంపి సముద్రంలో పారేసి సీపీలో చచ్చిపోయాడని పుకారు పుట్టించావు. అవును. ఆస్తి వాటా కోసం బయలుదేరిన అతని భార్య లీసాను దారిలోనే అయిపోయకుండా చేశావు. సుందర్తో పోట్లాడి పుట్టింటికి వెళ్లిన సుందర్ భార్యను మోసం చేసి మధ్య పెట్టి సుందర్ వేషంలో తీసుకొచ్చి రైల్లో గొంతు విసిగి చంపేశావు. అవును. అంతేకాదు, సుందర్కి మహేష్ కి మధ్యనున్న అన్నదమ్ముల తగాదాన్ని ఆసరాగా తీసుకుని సుందర్ వేషంలో మహేష్ కూడా చంపి సుందర్ని శాశ్వతంగా జైలు పంపి ఆస్తి కడ్డు లేకుండా చేయాలనుకున్నావు. అవును. మీనాని పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉన్న నీ భార్యను విడాకులు అడిగావు. ఇవ్వడానికి నిరాకరించి ఆమెను నువ్వే కారులో తీసుకెళ్లి గొంతు పిసికి చంపి రోడ్డు పక్కన ఉన్న పొదలో పారేశావు. అవును. నీ బండారం బయటపడుతుందని ఇంట్లో ఏ పని మనిషి నిలవకుండా, ఏ బయట మనిషి రాకుండా రాత్రులు రకరకాల శబ్దాలతో ఇంట్లో దయ్యాలు, భూతాలు ఉన్నట్టుగా పారిపోయేట్టు చేస్తున్నావు. అవును. అంతేకాదు, మీనాని పెళ్లి చేసుకుని యావరాశిని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేసి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ చంపుతూ వచ్చావు. అవును. నాకు అడ్డువచ్చిన వాళ్ళెవరిని ప్రాణాలతో పిడిచిపెట్టాను. అందుకే మీనాని ప్రేమించిన నిర్దోషి రాజేష్ ని ఎక్కడో దాచేసి నీకు అడ్డు లేకుండా చేసుకున్నావు. అయితే ఇదంతా పోలీసులతో చెప్పావా? లేదు, రేపు తప్పకుండా చెప్తాను. రేపు ఉంటే కదా.
తీసుకురండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ. నాదే ఉంది నాయన, మీరంతా బాగుంటే అంతే నాకు కావాల్సింది. మహేష్, రా ప్రీత. ప్రీత, నాయన చెయ్యి లైవ్. సుందర్, నువ్వు అనుకున్నట్టు ప్రీత డాన్సర్ కాదు, చాలా పెద్దింటి పిల్ల. వాళ్ళని ఆశీర్వదించు. నన్ను క్షమించు తమ్ముడు, మీరు సంతోషంగా ఉండండి.